శివగామి గారు, మంగళ గారు, మీరింట్లో ఉన్నారేమోనని బెల్లు కొడుతున్నా. నేను బయటికి వెళ్ళానండి. మీరు అడ్రస్ ఇచ్చారు కదా, ఆఫీస్లో ఉద్యోగం ఉందని అక్కడికే వెళ్ళొస్తున్నాను. ఏమైంది? ఉద్యోగం దొరికిందా? లేదండి, అక్కడ ఏ ఉద్యోగము ఖాళీ లేదంట. అవునా? మరెందుకు ముందని చెప్పారు? ఆ మాటలు విని మీకు అడ్రస్ నెంబరు అన్నీ ఇచ్చాను. అంత దూరం నా మాట మీద నమ్మకంతో వెళ్లారు. నా గురించి మీరు తప్పుగా అనుకుంటారు కదా. ఆగండి, ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. అయ్యో వద్దండి, పర్వాలేదు. నా గురించి మీరెందుకు వాళ్లతో గొడవ పడ్డం? పర్లేదులేండి. అవన్నీ నాకు అనవసరం. నాతో నిక్కచ్చిగా పద్ధతిగా ఉండాలి. పాపం, నా మాట మీద నమ్మకంతోనే కదా అంత దూరం శ్రమపడి వెళ్లారు. నా మీద మళ్ళీ మీకు చెడ్డ అభిప్రాయం వస్తుంది కదా. అయ్యో అలా ఏం లేదండి, నేనేం అలా అనుకోలేదు. పర్లేదండి. అక్కడ జాబ్ లేకుంటే మీరేం చేయగలుగుతారు? ఇలా వేకెన్సీ లేదని చెప్పించుకోవడం అలవాటైపోయింది. వాళ్ళు పనివ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళకి ఒకటే ఆఫీసు, మనకి 100 ఆఫీసులు. వేరే చోట మీకు పని వెతుకుతాను, సరేనా? వేరే చోట ఏం వద్దు. మొన్న ఎవరో ఇంట్లో ఏదో పనుందని చెప్పారు కదా, ఆ పని అడుగుతారా? అదింకా ఖాళీ ఉందా? మొన్న వద్దని చెప్పారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నేనిప్పుడు ఏ పనిని వద్దు అని అనలేను. అలా అయితే నేను వాళ్లతోనే మాట్లాడతాను. ఫోన్ ఇంట్లో ఉంది, నేను వెళ్ళి ఫోన్ చేసి మీకు ఏ విషయం చెప్తాను. సరేనండి, థ్యాంక్ యూ. సరే, వెళ్ళొస్తాను. అలాగే. హలో మేడం, మీ ఇంట్లో పని చేయడానికి శివగామి ఒప్పుకుంది. అవునా? వెరీ గుడ్. చివరికి ప్లాన్ బాగానే సక్సెస్ అయింది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసి తీసుకురా. అలాగే అమ్మా.